నమస్తే అండి, అందరూ బాగున్నారా? మరి ఈరోజైతే నేను బోటి పచ్చడి చేస్తున్నానండి. బోటి మంచిగా నీట్గా కడిగానండి. బాగా కడుక్కోవాలి బోటి. తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టాను. పొయ్యి మీద బాండి పెట్టానండి. పెట్టి ఒక 1/2 kg నూనె పోసుకున్నా. అవి దేవడానికి నూనె కాయింది. నూనెలో వేసానండి. ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలి. మంచి కలర్ వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చింది. మంచి కలర్ వచ్చింది. తీసేస్తున్నా. ఇందాక ముక్కలు దేవేను కదండి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసాను. అది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలండి. ఇది మంచి కలర్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం నురుగు వస్తుంది. చూడండి, అదే నూనెలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసి వేపుతున్నా. హలో అండి, ఇది అల్లం చూడండి. అయితే నూనె చల్లారిందండి. ఇప్పుడు కారం వేస్తున్నా. 5 స్పూన్ల కారం వేస్తున్నా. తర్వాత గరం మసాలా వేస్తున్నాండి. తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నా. తర్వాత జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. 1 స్పూను 2 స్పూన్లు అండి, 1 కాదు. ఆవాల పొడి వేస్తున్నా. సరిపడా ఉప్పు వేస్తున్నా. తర్వాత నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. 2 నిమ్మకాయలు రసం వేస్తున్నా. ఇప్పుడు అదంతా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. దాన్ని వేసిన మసాలాలన్నీ బాగా కలవాలి. కలిసిన తర్వాత అన్ని మసాలాలు వేసాను, బాగా కలిపాను. తర్వాత మనం ఇప్పుడు ముక్కలు వేస్తున్నాము. చూడండి, బోటి పచ్చడి రెడీ అయిందండి. అసలు ఈరోజు ఏమనుకున్నానంటే, నేను గోంగూర బోటి పచ్చడి పెడదాం అనుకున్నా. చాలా చోట్ల తిరిగాను, గోంగూర మాత్రం దొరకలేదు. ఎట్లాగో తీసుకొచ్చాను కాబట్టి మామూలుగా పచ్చడి పెట్టేశాను. పచ్చడి మాత్రం బాగుంది, చాలా టేస్ట్గా ఉందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.